సహోదరులు, భక్తి సింగారేఖ పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఓరడించు మాటలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118, 8, 9 వచనములు. దేవుడు దావీదుకిచ్చిన రెండో రాయిని చూచెదము. కెయీలాలోని ప్రజలు ఫిలిష్తీయుల చేత అణచబడుచుండిరి. రాజైన సౌలు వారికి సహాయము చేయలేకపోయాను గాని దావీదు వెళ్ళి వారిని విడిపించెను. తాను కెయీలా ప్రజలకు చేసిన సహాయమును బట్టి వారు తనకు కృతజ్ఞులై ఉందురని, సౌలు చేతుల నుండి తనను విడిపించుటకు కూడా తన ప్రాణములు తెగించుదురని దావీదు తలంచి ఉండవచ్చును. అయినప్పటికీ అతడు దేవుని యొద్ద విచారణ చేసెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. మొదటి సమూయేలు 23:12. ఈ ప్రత్యక్షత దావీదుకు మిక్కిలి నిరుత్సాహమును కలిగించి ఉండవచ్చును గాని దీని ద్వారా అతడు ఏ మానవుని యందు నమ్మకం ఉంచరాదను పాఠమును నేర్చుకొనెను. ఈ పాఠమును నేర్చుకొనుటకే దేవుడు అతనిని కెయీలాకు తీసుకొని వచ్చెను. నీవు అధికముగా ప్రేమించి సహాయపడిన నీకు సన్నిహితుడైన స్నేహితుడు నీ విషయంలో తప్పిపోవు దినము నీ జీవితంలో కూడా రావచ్చును. అప్పుడు నీవు నేను ఇంతగా ప్రేమించిన వ్యక్తి ఏ విధముగా శత్రువుగా మారినని ఆశ్చర్యపడవచ్చును. నీవు ఆశ్చర్యపడకుము. నీ పూర్తి నమ్మకమును జీవముగల దేవుని యందు మాత్రమే ఉంచవలెనని దేవుడు నీకు బోధించుచున్నాడు. ఆయన తన నమ్మకత్వమును నీ ఎడల రుజువుపరచును. కెయీలా అను పదమునకు కోట లేక స్తంభము అనే అర్థము. దేవుడు దావీదుతో ఏ మానవ ఆధారమును తనకు స్తంభముగా కోటగా కలిగి ఉండకూడదని చెప్పుచున్నాడు. దేవుని గూర్చి మాత్రమే అతడు ఇలాగూ చెప్పవలెను. యెహోవా నా శైలము, నా కోట, నా ఉన్నత దుర్గము. కీర్తనలు 18:2. నీవు విజయవంతమైన జీవితమును జీవించగోరిన యెడల నీవు జీవము గల దేవునియందు నమ్మకం ఉంచవలెను. చాలామంది కనులు వారి స్నేహితులపై, బంధువులపై నుండును. కొంతమంది కనులు అమెరికా సహాయముపై నుండును. ఇది ఎంత విచారకరము! ఈ కారణమును బట్టియే వారి జీవితంలో ఆత్మీయంగా గొడ్డుబారిన స్థితిలో నుండును. ఆ విధముగా దేవుడు దావీదుకిచ్చిన రెండవ రాయి తాను ఏ మానవుని యందు నమ్మిక ఉంచరాదని దేవుని మీద మాత్రమే ఆధారపడవలనని తెలియజేయుచున్నది.